ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఫామ్ ఆందోళనకరంగా ఉందని, జట్టుకు అవసరమైన ఆరంభాలను అందించడంలో విఫలమవుతున్నాడని భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా అభిప్రాయపడ్డారు. పేలవ ఫామ్ కారణంగా రోహిత్ ఇబ్బంది పడుతున్న తీరు ముంబై జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపుతోందని ఆమె విశ్లేషించారు. ఐపీఎల్లో ఇప్పటివరకు రోహిత్ శర్మ ఆడిన మ్యాచ్లలో తక్కువ స్కోర్లకే పరిమితమవడంపై ఆమె స్పందించారు. ఒక ఆటగాడు ఫామ్లో లేకపోవడం సహజం, అది నేరమేమీ కాదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రోహిత్ ఫామ్లేమి ముంబై ఇండియన్స్ ఆశించిన అవసరమైన ఆరంభాన్ని ఇవ్వలేకపోతోందని అంజుమ్ పేర్కొన్నారు. ముంబై జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 6 మ్యాచ్లలో 2 విజయాలు, 4 ఓటములతో 7వ స్థానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమస్యను అధిగమించడానికి ముంబై ఇండియన్స్ యాజమాన్యానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని అంజుమ్ సూచించారు. అవసరమైతే రోహిత్ శర్మను బ్యాటింగ్ ఆర్డర్లో కొంచెం కిందకు పంపించే ఆలోచన చేయవచ్చు. ఇలాంటి అన్ని అవకాశాలను వారు పరిశీలించవచ్చని ఆమె తెలిపారు. అయితే ఫామ్ కోల్పోవడం ఆటలో భాగమేనని, కొన్నిసార్లు టోర్నమెంట్ ఆరంభంలో లయందుకోలేకపోవచ్చని అంజుమ్ అన్నారు. ప్రపంచకప్ వంటి పెద్ద టోర్నీల కోసం ఎంతో శక్తిని వెచ్చించి ఉంటారు. ఆ తర్వాత వెంటనే మరో టోర్నమెంట్లోకి అడుగుపెట్టడం కొందరికి త్వరగా సాధ్యపడవచ్చు, మరికొందరికి కాస్త సమయం పట్టొచ్చు. రోహిత్కు ఈ ఐపీఎల్లో ఆశించిన ఆరంభం లభించలేదు. కానీ అతను ఎలాంటి ఆటగాడో, ఎలాంటి మ్యాచ్ విన్నరో మనందరికీ తెలుసు. త్వరలోనే తిరిగి ఫామ్లోకి వస్తాడని ఆశిస్తున్నానని ఆమె వివరించారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.